వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర పరిధిలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే భారీ జరిమానాలు విధిస్తాం. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ ముందంజలో ఉండడం హర్షణీయం. ప్రముఖ రచయిత్రి అరుణకుమారి. చిత్తూరు నగర పరిధిలో నీటి సమస్య పరిష్కారం కోసం నగరపాలక కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. చిత్తూరు నగర కమిషనర్ నరసింహప్రసాద్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర పరిధిలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే భారీ జరిమానాలు తప్పవని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన ట్రాఫిక్ నియమాలపై ట్రాఫిక్ సిఐ నిత్యబాబు వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1000 రూపాయల జరిమానా, 3 నెలలు లైసెన్స్ సస్పెండ్ చేస్తామన్నారు. లైసెన్స్ లేకుంటే 5000 జరిమానా విధిస్తామన్నారు. మొబైల్ ఫోన్ డ్రైవింగ్ కు మొదటిసారి పట్టుబడితే 1500 రూపాయలు జరిమానా, 3 ఏళ్లలో రెండవసారి పట్టుబడితే 5000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చునని తెలిపారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వాహనదారులు సైతం పోలీసులకు తమ పూర్తి సహాయ సహకారాలను అందించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కష్టం అవుతుంది కాబట్టి 1035 రూపీస్ ఫైన్ పడుతుంది. మీకు లైసెన్స్ ఉంటే లైసెన్స్ 3 నెలలు సస్పెండ్ అవుతుంది. లైసెన్స్ లేకపోతే ఇంకొక 5000 రూపాయలు. మీరు ఎమర్జెన్సీలో పోయే దాంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. బికాస్ ఎమర్జెన్సీలో పోయేటప్పుడే ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, మీకు అవసరమైన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, లైసెన్స్ పెట్టుకోవాలి, స్టేషన్ ఉండాలా, పోలీసు పెట్టుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. 2 వీలర్లో ముందు పోయే వాళ్ళు, నడిపే వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఒకరు పెట్టుకొని ఒకరు పెట్టుకోకపోయినా కూడా ఫైన్ పడుతుంది. ఇక్కడ ఒకటేమంటే డాక్టరు పోలీసు ఎక్సైజ్ చేస్తేనే పబ్లిక్ మంచి జరుగుతుంది. కాబట్టి మా పని మేము సక్రమంగా చేసేదానికి అవగాహన కల్పించడంతో పాటు ఫైన్లు కూడా వేస్తాము. మీరు వేరే రకంగా అనుకున్నా కూడా మాకేం ఇబ్బంది లేదు. మీరు బాగుండేటట్టు చూడడమే మా యొక్క ఉద్దేశం. ఫైన్ కట్టేదానికి మొక్కు చూస్తారు కానీ హెల్మెట్ పెట్టుకునేదానికి ఇద్దరు ఏమంటే తీసుకుపోతా ఉంది. అర్థమైందా? సేఫ్టీ ఫస్ట్, అది అనుకుంటే వేరే ఇదేం కాదు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేద్దాం. చాలామంది సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని పుష్ప అయిపోయి మనకు ఇంత వస్తున్నారు. ఎవడు ఎంత కొడుతున్నాడో తెలియదు, యాక్సిడెంట్ జరుగుతాడు. నమస్కారం. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి, మనకి రోడ్డు ప్రమాదాలని నివారించడం కోసము ప్రజలలో ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం అనేది తక్కువగా కనపడుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి అవగాహనతో పాటు జరిమానాలు విధించితేనే ట్రాఫిక్ నియమాలు పాటించేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 2019లో మోటార్ వెహికల్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. అవి భారీగా ఫైన్లు విధించడం జరిగింది. కానీ పోలీసు వారు విధించే జరిమానాలు తక్కువ మొత్తం ఉంది. దాన్ని అప్డేట్ చేస్తూ ప్రభుత్వం వారు జీవో ఇచ్చున్నారు. దాని మేరకు మార్చి 1 నుంచి కొత్త జరిమానాల యొక్క మొత్తం పెంచింది అమల్లోకి వస్తూ ఉంది. వాటిని గమనిస్తే ముఖ్యంగా ప్రమాదాలను నివారించే క్రమంలో హెల్మెట్ ధరించి వాహనం నడపకపోతే పిలియన్ రైడరు 1000 రూపీస్ జరిమానా విధించడము, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సును 3 months సస్పెండ్ చేయడం జరుగుతుంది ఆర్టీఓ ద్వారా. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే
5,000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే వారికి మొదటిసారి అయితే 1,500 రూపీస్ జరిమానా విధిస్తారు. 3 సంవత్సరాల లోపల అది మళ్ళీ పట్టుబడినట్లయితే ఎక్కడైనా సరే దానికి 5,000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు మొబైల్ డ్రైవింగ్ చేయొద్దండి. అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే మొదటిసారి అయితే 15,000 రూపీస్, 1,500 రూపీసు, సెకండ్ టైం అయితే దాన్ని 3,000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. ఇవి లైట్ మోటార్ వెహికల్కు ఈ జరిమానాలు వర్తిస్తాయి. హెవీ మోటార్ వెహికల్స్ అయితే కనుక వాటికి డబల్ ఫైన్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే మొదటిసారికి 2,000 రూపీసు, రెండవసారి అయితే 4,000 రూపాయలు ఇన్సూరెన్స్ లేని దానికి జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్లకు గనక వాహనాలు ఇచ్చి అనుమతించినట్లయితే వారికి కూడా 5,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్లు డ్రైవింగ్ చేసినప్పుడు దాని కోర్టు ద్వారా 25,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎమర్జెన్సీ వెహికల్స్ గనక దారి ఇవ్వకపోతే వారికి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ వెహికల్స్కు దారి ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి యొక్క నైతిక బాధ్యత. అందులో భాగంగా ఎవరైనా వైలేట్ చేసినట్టయితే 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఇంకా చాలా రకాల ఫైన్లకి మొత్తాలు పెంచడం జరిగింది. ప్రధానంగా మనకు కనిపించే వాటిల్లో ఇవి ర్యాష్ డ్రైవింగ్ కనుక ఎవరైనా చేసినట్లయితే 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. త్రిబుల్ రైడింగ్ చేసినట్లయితే 1,000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకునే క్రమంలో జరిమానాలు కూడా పడకుండా చూసుకోవడం అనేది అందరి బాధ్యత. మీకు ముందుగా తెలియపరుస్తున్నాము. వైలేట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జరిమానాలు విధిస్తాము. ధన్యవాదాలు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ ముందంజలో ఉన్నారని ప్రముఖ రచయిత్రి అరుణకుమారి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలలోని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా మూర్తులను అతిథులతో కలిపి దాదాపు 50 మందిని మన సంస్కృతి కళా సంస్థ తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో కీర్తిశేషులు మరుపూడి మునెమ్మ, కీర్తిశేషులు మరుపూడి రామచంద్ర నాయుడు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు మహిళా దినోత్సవ సభ స్థానిక విజయం డిగ్రీ కళాశాల ఆవరణంలో ఆదివారం ప్రముఖ రచయిత్రి అరుణకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉన్నారని, మహిళలు అన్ని రంగాలలో నేడు రాణిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక మహిళా పోరాటంతో ప్రారంభమైందన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించాలని ఈ పోరాటం ఒక ఉద్యమంగా మారి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పరిణతి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ రామలక్ష్మి, విజయని సంస్థల అధినేత శైలజ, స్పందన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్యామలాదేవి మహిళలు పాల్గొన్నారు. అక్కడ మనము 1909 సంవత్సరం తీసుకుంటే 109 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఏం సాధించిన ఉద్యమము తర్వాత తీవ్రమైన తర్వాత 1909లో మొదలైన ఈ ఉద్యమము ఆ తర్వాత ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందడము అనేక దేశాలలో. తర్వాత క్లారా జెట్కిన్ అనే ఒక మహిళా న్యాయవాది బీజింగ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో మనము ఒక మహిళా దినోత్సవం జరుపుకోవాలి అని ప్రతిపాదించడం జరిగింది. కానీ ఐక్యరాజ్య సమితి మనకు 1975లోనే ఈ మహిళా దినోత్సవం జరుపుకోవాలి అని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వేసవి నేపథ్యంలో నగరపాలక పరిధిలో నీటి సమస్య పరిష్కారం కోసం నగరపాలక కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు.
నగరపాలక పరిధిలోని వార్డులలో ఎక్కడైనా నీటి సమస్య ఉంటే నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ నెంబర్ 9849907885 నెంబర్కు ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని కమిషనర్ తెలిపారు. వేసవిలో నగరంలో నీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిత్తూరు నగర పరిధిలో నకిలీ పట్టాలు, అక్రమ పొజిషన్ సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిత్తూరు అర్బన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో అక్రమ పట్టాలు కలిగి ఉన్న వాటిని గుర్తించడం జరిగిందని, అందులో భాగంగానే ఇప్పటికీ 4 వ్యక్తుల పట్టాలను పరిశీలించడంతో అవి నకిలీ పట్టాలుగా తేలాయని వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అలాగే నగరంలోని ప్రభుత్వ భూములు ఎలాంటి ఎంక్రోచ్మెంట్ చేపట్టరాదని, ప్రధానంగా ప్రశాంత్ నగర్ తో పాటు వైఎస్ నగర్ లో అక్రమ ఎంక్రోచ్మెంట్ గుర్తించామని, అలాంటి ఎంక్రోచ్మెంట్ ని త్వరలోనే తొలగించనున్నట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా గతంలో ప్రశాంత్ నగర్ కాలనీలో చాలా వరకు పొజిషన్ సర్టిఫికెట్లను ప్రజలు తీసుకోవడం జరిగిందని, అయితే ఇల్లు శాంక్షన్ అయిన వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని, అలా కాకుండా పొజిషన్ సర్టిఫికెట్లు పొందిన వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో దొంగ పట్టాలను పూర్తి స్థాయిలో గుర్తించి వాటిని కూడా తొలగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిలిపివేయడం జరిగింది. 2019 నుంచి 2023 మధ్య ఎక్కువగా దొంగ పట్టాలు సృష్టించడం అనేది జరిగిందనేది మా నోటీస్కి వచ్చింది. అవి అయితే మన కార్యాలయ రికార్డులో ఎటువంటి రికార్డు వాళ్ళకి ఇచ్చినట్టు లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఇల్లు శాంక్షన్ అయిన తర్వాతనే పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అటువంటిది ఎటువంటి లేకుండా ఒక స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. ఒక గ్రామ కంఠంలో మాత్రము వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం తహసీల్దార్కి ఉంది. కానీ ఒక ఇల్లు శాంక్షన్ కాకుండా ఒక ప్రభుత్వ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అధికారం తహసీల్దార్ గారికి లేదు. కాబట్టి ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నావో అవన్నీ దొంగ పట్టాలుగా గుర్తించి వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరు కూడా దళారులను నమ్మి ఇంటి స్థలాలు ఇప్పిస్తామని కానీ ఇంకొకటి కానీ చేయకూడదు. ఎందుకంటే మనకు ప్రభుత్వమే ఇల్లు స్థలం ఇస్తూ ఇల్లు కట్టించేటువంటి అవకాశం అనేది ఉంది. ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి స్కీమ్ అనేది ఏదీ లేదు. ఇండ్లు కట్టించే స్కీమ్ ఉంది కానీ ఇంటి స్థలాలు ఇచ్చే స్కీమ్ లేదు. కాబట్టి మీకు ఇంటితో పాటు ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఇచ్చేటువంటి ప్రోగ్రాంలో మీరు అప్లై చేసుకుంటే ప్రజలు కూడా వారందరికీ అవకాశం ఉంటే 6 స్టెప్ వ్యాలిడేషన్లో వాళ్ళందరూ అర్హులుగా గుర్తిస్తే ప్రభుత్వమే ప్రభుత్వ భూమిని కొనిచ్చేసి కానీ, లేకపోతే ప్రభుత్వ భూమిలో లేఅవుట్ వేయడం కానీ, లేకపోతే ప్రభుత్వ భూమి లేని చోట డీకేటీలు లేదా మిగతా భూముల్లో ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం హర్షణీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేటాయింపులు చేపట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద మొత్తంలో బీసీ వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు జరగడం ఇదే ప్రథమమని తెలిపారు. గత ఏడాది 39,007 కోట్లు బీసీలకు కేటాయిస్తే ఈ ఏడాది 47,536 కోట్లు కేటాయించారని ఇది శుభ పరిణామమన్నారు. దీనితో పాటుగా చేనేత కార్మికులు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అదనంగా అందించడంతో పాటు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందించడంతో వారికి ప్రోత్సాహం ఇచ్చినట్లుగా తెలుస్తుందన్నారు. అంతేకాకుండా 1000 కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం స్కాలర్షిప్లు భాగంగా 3,377 కోట్లు కేటాయించి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తుంటే ఆర్థిక బలహీనులుగా ఉండే బీసీలను ఆర్థిక బాహుబలులుగా తీర్చిదిద్దే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు చేపట్టారని, ఈ బడ్జెట్ కు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి
పయ్యావుల కేశవుతో పాటు టీడీపీ యువ నాయకులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి హేమావతి, జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు రవీంద్రరాజు, యువత అధ్యక్షులు హరిబాబు, ఉద్యోగుల సంఘం నాయకులు ప్రతాప్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శి లావణ్య, బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వెనుకబడి వర్గాల్లో ఉన్నటువంటి చేతివృత్తిదారులు కానీ కుల వృత్తిదారులకు మొత్తాన్ని కూడా ఆదరణ పథకాన్ని మళ్ళా పునరుద్ధరించడం అనేది నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉండాలని బీసీ వర్గాల ద్వారా తెలియజేస్తున్నా. అందులో భాగంగానే నిన్న బడ్జెట్ లో ఆదరణ పథకానికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి తిరిగి పునరుద్ధరించారు. దీనికి ఇది ఒక మంచి శుభ పరిణామం కూడా మరొకసారి తెలియజేస్తూ, కుల వృత్తిదారులకు చేతి వృత్తాలకు ఒక మంచి రోజులు వచ్చాయనేది ఇది ఒక నిదర్శన. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గానికి, ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి 10,619 కోట్ల రూపాయలు ఈ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేటాయింపులు చేశారు. ముఖ్యంగా కార్మికులు, అదేవిధంగా నాయి బ్రాహ్మణ సోదరులు, రజకుల కోసం ఉచితంగా విద్యుత్తుని అందజేసేటువంటి ప్రక్రియని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబడింది. ఇది నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది చేనేత కార్మికులు కానీ రజకులకు నాయకులకు ఉపయోగపడుతుందని కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా చేనేత మగ్గాలకైతే 200 యూనిట్లు, వరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు గతంలో స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డలు మొత్తం కూడా కాలేజీలు పోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం 3,377 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం అనేది ఇది బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ బడుగు బలహీన వర్గాల పైన ఏ రకమైన చిత్తశుద్ధి ఉంది అనే దానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదో వాళ్ళు ఏదో కార్యక్రమాల పేరుగా అకౌంట్లు వేసాం, ఇంకోటి చేసామని తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి వెనుకబడి వర్గాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కార్పొరేట్ నిర్విరామం చేశారు. బీసీ సంక్షేమ ఆస్తులను కనీస అరాకొర వసతులను కూడా కల్పించలేని పరిస్థితికి వచ్చింది. ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడే ఉన్న రకంగా అన్ని వర్గాలు అనుభవిస్తున్న సందర్భంలో ఈ రోజు నోటు బడ్జెట్ ఉన్నప్పటికీ తన యొక్క 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనుభవాన్ని పణంగా పెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు ఇంత పెద్ద బడ్జెట్ కేటాయింపులు చెప్పి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మరొకసారి ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ బడ్జెట్ బడుగు బలహీన వర్గాల వారి బడ్జెట్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి బడ్జెట్. ఇంతవరకు గతంలో ఎప్పుడూ ఇన్ని కోట్ల రూపాయల్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎక్కడ కేటాయించడం లేదు. ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని అదేవిధంగా బడుగు బలహీన వర్గాల్ని, నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కావలసినంత బడ్జెట్ మరీ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా మా వడ్డెర కులానికి భారీగా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. దీంట్లో కూడా మాకు ఏదైతే ఎలక్షన్కు ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినారో ఆ హామీ మేరకు క్వారీల పైన మీకు కావాల్సినటువంటి రిజర్వేషన్ కూడా మీకు కేటాయిస్తామని గతంలో చెప్పినారు. అది కూడా తొందరలోనే మాకు అమలవుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ బడ్జెట్ పైన మేము పూర్తిగా సంతృప్తిగా ఉన్నాము. ఇది అదేవిధంగా నిన్న మొన్నటి వరకు బీసీ రుణాలు
కులాలు మతాలు ప్రాతిపదికన లేకుండా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా న్యాయం చేసే విధంగా అందరికీ రుణాలు మంజూరు చేసేదానికి కూడా నిన్న మొన్నటి వరకు అంత కూడా జరిగింది. అందరికీ ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. రాష్ట్రం కూడా పురోభివృద్ధి చెందుతుంది. దీంట్లో మేము అందరూ కూడా భాగస్వాములు అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు నగర పరిధిలో ముసుగు దొంగలు హల్చల్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ పరిధిలో శుక్రవారం రాత్రి కొంతమంది ముసుగు దొంగలు కత్తులతో హల్చల్ చేశారని, అయితే బీట్ పార్టీ చేరుకోగానే అక్కడ నుండి పరారయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగర పరిధిలో పూర్తి స్థాయిలో రాత్రిపూట నైట్ బీట్ ను పెంచడం జరుగుతుందని, ప్రజలు సైతం నగరంలో ఎక్కడైనా కొత్త వ్యక్తులు తారాసపడితే పోలీసులకు సమాచారాన్ని అందించాలని తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న అలారం లాక్లను అమర్చుకోవాలని సూచించారు. కుల మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా జన్మభూమిని తన వంతు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ పైమాగం సుగుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పూతలపట్టు నియోజకవర్గంలో తన సొంత నిధులతో 20 జలశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి 17 జలశుద్ధి కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరగొండ మేజర్ పంచాయతీ బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన జలశుద్ధి కేంద్రాన్ని మాజీ సర్పంచ్ కరీంతో కలిసి పైమాగం సుగుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో కూడా ప్రముఖ కంపెనీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం జరిగిందన్నారు. జన్మభూమి స్ఫూర్తితో పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తలంపుతో 30 సంవత్సరాలుగా సొంత నిధులు వెచ్చించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మొదటగా అరగొండలో అపోలో ఆసుపత్రి నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించి ఏర్పాటు చేయడానికి చేయూతనిచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం సర్వమత సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పైమాగంలో శ్రీరామ దేవస్థానం కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యములు చేసి సామూహిక వివాహాలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే మసీదు నిర్మాణానికి తన వంతు సహకారం అందించామని పేర్కొన్నారు. అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని తెలుసుకున్న తాను స్వామివారి మహిమను నలు దిశలా సాటేందుకు కృషి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లు దొరై, ప్రశాంత్ కుమార్, అరగొండ పంచాయతీ సెక్రటరీ మురుగేశన్, టీడీపీ నాయకులు లోకేష్, చలపతి, నాగరాజు, మార్కొండయ్యతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాన ఆయు ప్రమోషిః వరుణం లోకపాలక దేవతాభ్యో నమః. ఓం ఏతత్ శుద్ధ జల యంత్రాణాం ప్రారంభోత్సవ కార్యక్రమేణ ఆచార్యముఖేన నమస్కారాంచ కృత్వా ఓం ఓం అక్షరం పరమం ప్రభుం విశ్వాత్మానం పరాయణం నారాయణః పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః క్షేత్రం విశ్వశంభువం పద్మఘోషః ప్రతిఘాశాంతే
శ్రీరగం సూక్తాని జలంతునః ఓం శన్నో వాదః పవదాం మాతరిష్వా బయట వచ్చే నేను 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి 20 సంవత్సరాల ముందర 70 ఏళ్ళు ఉండేటప్పుడు రిటైర్ అయ్యి మన ఊరికి వచ్చి మన జన్మభూమికి పుట్టిన వల్ల ప్రజలందరికీ ఏదో సహాయం చేయాలా, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనేసి మొట్టమొదట హాస్పిటల్ కట్టించాను. హాస్పిటల్కు బిల్డింగ్ నేనే కట్టించాను. అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి ఎక్విప్మెంట్ ప్రతాప్ రెడ్డి చైర్మన్ ఇచ్చినారు. ఆయన ఆధ్వర్యంలో నేను కృషి చేసి హాస్పిటల్ పెట్టించి పేద ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, రైతులు, రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నారు. అందరికీ ఫ్రీ మెడికల్ ఎయిడ్ ఇవ్వాలని చెప్పేసి హాస్పిటల్ పెట్టడానికి ఎంతో కృషి చేశాను, కట్టించినాను కూడా. దాని తర్వాత సోరియాసిస్ బాగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్నానం చేసి నీళ్ళు తాగితే సోరియాసిస్ బ్లడ్ డిసీజ్ బాగా అవుతా ఉండేది. కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని కాలుతో ఉంటే దానికి మళ్ళీ నా సొంత డబ్బులతో మట్టి రోడ్డు, మళ్ళీ మెటల్ రోడ్డు వేసినాను నా సొంత డబ్బులతో. దాని తర్వాత కలెక్షన్ 30 ఏళ్ళు గుడి పూజ చేసి దాన్ని ఓపెన్ చేపించి రెవెన్యూ ఉద్యమాలు చేసి దాని తర్వాత గుడి డబ్బులతో సిమెంట్ రోడ్ వేయించినాను. మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేశాను కూడా వీరాంజనేయ స్వామి గుడి దగ్గర. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో అస్సాం వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా, ఆరోగ్య మరియు మానవ వనరుల శాఖ మంత్రి కేశబ్ మహంత్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.